ఆర్మీలో జాయిన్ అవ్వకుండా, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళకుండా, నేవీలో జాయిన్ అవ్వకుండా నువ్వు కూడా ఒక సోల్జర్ అవ్వచ్చు. ఆ విషయం తెలుసా నీకు? ఎలాగో చెప్తాను చూడండి. మనము చాలా మిలిటరీ ఓరియంటెడ్ మూవీస్ చూసే ఉంటాం ఇప్పుడు దాకా. చాలా బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. నా పేరు సూర్య కానీ, మేజర్ మూవీ కానీ, విజయ్ గారిది ఒక మూవీ ఉంది, నాకు నేమ్ టైటిల్ గుర్తు. సోల్జర్ అభినందన్ వర్ధమాన్ గారు రియల్ లైఫ్లో 2019లో పాకిస్తాన్ ల్యాండ్లో క్రాష్ అవుతుంది ఆయన. సో అక్కడి నుంచి ఆయన క్యాప్చర్ చేయబడతారు. క్యాప్చర్ చేయబడిన తర్వాత సేఫ్గా ఇండియా కూడా వస్తారు. తర్వాత దానికి వీర్ చక్ర అనే మెడల్ ఇస్తారు. ఇట్స్ థర్డ్ హైయెస్ట్ మిలిటరీ గ్యాలంటరీ అవార్డు. సో ఇదంతా నువ్వు నేను కూడా మిలిటరీకి వెళ్ళకుండా చేయొచ్చు. ఎలాగంటే సింపుల్, నువ్వు చేసిన మిస్టేక్కి లేదా నువ్వు చేసిన తప్పుకి నువ్వు అకౌంటబిలిటీ తీసుకోగలిగితే, నేను చేసిన మిస్టేక్కి, నేను చేసిన తప్పుకి నేను అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న రోజున నువ్వు నేను కూడా ఒక సోల్జరే. గుర్తుపెట్టుకో, మనిషి మనకు ఫ్రీ విల్ ఉంది, మనం ఏదైనా చేసే స్వేచ్ఛ మనకుంది. కానీ ఏదైనా అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ జరగచ్చు, కావాలనో లేకపోతే యాక్సిడెంట్ కానీ మిస్టేక్స్ జరగచ్చు. మిస్టేక్ జరిగినప్పుడు మాత్రం పారిపోవద్దు. పారిపోకుండా దానికి అకౌంటబిలిటీ తీసుకొని, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు వెళ్ళి నేనే చేసానని నుంచున్న రోజున నువ్వు నేను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్తో నువ్వు నేను సమానం. అది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఎంజీ రోడ్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. 50 to 60 years పర్సన్ని ఎవరో హిట్ చేసి వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ మేబీ కెమెరాస్ అవి యూజ్ చేసి పట్టుకుంటారేమో, పట్టుకోకపోవచ్చు, నాకు తెలీదు. తనకి తలకి ఆయనకి చాలా బలంగా తగిలింది. బ్లడ్ చాలా పోయింది, లైక్ 250 to 400 ml బ్లడ్ ఆన్ రోడ్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది, ఆగట్లేదు. ఒకటి, మన పిల్లలకి మనం ట్రాఫిక్ రూల్స్, స్పీడ్ రెగ్యులేషను అదంతా మనం చెప్పుకుని పెంచుదాము. ఇన్ కేస్ అంతా చెప్పి మనం పెంచినా కూడా వాళ్ళు ఏదో స్పీడ్గా లైక్ వెళ్ళినా వెళ్ళకపోయినా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా సరే అకౌంటబిలిటీ తీసుకోవడం, అక్కడ ఉండి ఆ పర్సన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం, దగ్గర ఉండి ఖర్చు అయిపోద్దనో లేకపోతే పోలీస్ కేసు అవుతుందని భయపడకుండా ఉండేలాగా మనం పెంచాలి. మన సొసైటీని మనమే అకౌంటబుల్గా, రెస్పాన్సిబుల్గా తయారు చేయాలి. అది మన ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఈ విషయం చెప్పడానికి వీడియో చేశాను. పిల్లలకి మనం నేర్పిద్దాము, మనము నేర్చుకుందాము. సక్సెస్ అయిపోయాం మనిషిగా. మనం గుహల్లో బతికే రోజుల నుంచి, రాతి యుగం నుంచి మనం చాలా చాలా దూరం వచ్చేసాం. ఇంకా మనం వెళ్ళాల్సిన దూరం ఏదైనా ఉందంటే నిజంగా మనం ఎథికల్గా మారటం, మోరల్గా మారటం. సో యాక్చువల్లీ నేను కేర్ చేసేవాడిని కాదు ఎవరు ఫాలో అవుతారు, ఎవరు వింటారని. నాకు రీసెంట్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాలాగా ఆలోచించే పీపుల్ చాలామంది ఉన్నారని నాకు తెలిసింది, అందుకని ఈ వీడియో చేస్తాను. సో ఈ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ విషయంలో ఒక్కళ్ళైనా సరే, చేంజ్ అయినా సరే, ఒక్కళ్ళు దాని గురించి డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినా సరే హ్యాపీయే. మీకు అందరికి తెలియదని కాదు, కానీ ఇది చాలా కీ థింగ్. దీన్ని కొంచెం తప్పుగా తీసుకోకుండా పాజిటివ్ వేలో తీసుకొని ముందుకెళ్తారు, లైక్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.